భీమవరం నియోజకవర్గంలో అన్ని సచివాలయాల్లో అంటే సచివాలయం అంటే ప్రజలకి పనిచేసే కార్యాలయాలు. దానికి అందరు ప్రజలు కూడా వాళ్ళ పని మీద వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రజలకు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్గా ఇన్సూరెన్స్ కావాలి. దానికి కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు అత్యధిక మేరకు గెలిచిన మన అంజిబాబు గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు భూపతి కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు, అందరూ కూడా వీళ్ళు మనకు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా వర్గాలు మతాలు కులాలు కింద కాకుండా అందరినీ సమదృష్టిలో పరిపాలించే మనుషులు కాబట్టి వాళ్ళ ఫోటోలు ఆ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే అందరికీ కూడా వారిని చూసినప్పుడు ఆ ఫోటోలు చూసినప్పుడు మనం మంచిగా ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా మరి పనిచేయాలని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈ ఫోటోల కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇవాళ భీమవరం 2వ పట్టణంలో మరి జనసేన పట్టణ అధ్యక్షులు మా తమ్ముడు చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పామర్తి వెంకటరావు గారు, ఒక్క శ్రీనివాస్ గారు, అలాగే లోకల్గా ఉన్న నాయకులు అందరూ కూడా కూటమి నాయకులు బీజేపీ, తెలుగుదేశం, జనసేన మా భీమవరం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇంత కూడా మనస్పర్ధ లేకుండా పనిచేస్తున్న మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అందరికీ పాల్పంచుకుంటాం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టామో ఆ కార్యక్రమం మనం చూసేది. పెన్షన్ విషయంలో ఈ దేశ చరిత్రలోనే ఒక 24 గంటల టైంలోనే మరి సచివాలయ సిబ్బందితో ప్రతి మనిషికి మనం 63 లక్షల పెన్షన్ పంచిపెట్టిన కార్యక్రమం అవుతాయి. కానీ అలాగే ప్రతిదీ కూడా మేము రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు అన్నదాత సుఖీభావ కానీ, అలాగే అన్నా క్యాంటీన్ విషయంలో కానీ అన్నీ కూడా ఆగస్టు 15లోపు ఎన్ని కార్యక్రమాలు జరిగితే 100 రోజుల్లో అన్ని కార్యక్రమాలు మరి మొదలు పెడతారు. చంద్రబాబు గారి నాయకత్వం ఉచిత ఇసుక నుంచి మొదలైంది. ఇలా ట్రాఫిక్ పని వారు కానీ, బిల్డింగ్ యజమానులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. ఈ రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తాం. మా కూటమి నాయకులందరం ప్రజలకు పనిచేయడమే మా పని, ఎవరికీ స్వార్థం లేదు. ఇందులో భీమవరం నియోజకవర్గం అంజిబాబు గారు 24 గంటల్లో సుమారుగా 15 గంటల పాటు ప్రజల కోసం ఆయన ఇచ్చేస్తున్నారు. కూటమి నాయకులు 3 కూటమి నాయకులను కూడా 3 పార్టీల నాయకులు కూడా ఎంతో ప్రేమగా ముందుకు తీసుకెళ్లి ప్రతి పని క్షుణ్ణంగా ఆయనే పరిశీలించి పనిచేస్తున్నారు. దీంట్లో ఎవరి పాత్ర ఉండదు. మేము అందరూ కూడా నాయకులు అనేవాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్ళడమే ఒక పని, ఆ పరిష్కారం అంతా ఆయన చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగమ నియోజకవర్గంగా మేమందరం కలిపి తీర్చిదిద్దుతుంటే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పిలిచి సన్మానం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి